హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్ ప్రెజెన్స్ క్షణక్షణం భయం భయం. దయ్యం ఉంటే భయం ఉంటుంది, భయం ఉంటేనే దయ్యం ఉంటుంది. హాంటెడ్ స్టోరీస్ గురించి రీసెర్చ్ చేసి చేసి నాకు కూడా డిఫరెంట్ థాట్స్ వచ్చేస్తున్నాయి. ఒక్కటి మాత్రం నిజం, అదేంటో తర్వాత చెప్తాను. క్షణక్షణం భయం భయంలో ఈరోజు ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నారు. అదే ల్యాండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్గా పిలువబడే మయోంగ్. డీటెయిల్స్ కావాలంటే స్టోరీలకు వెళ్ళాలి కదా. జనరల్గా శ్మశానాలు, మర్రి చెట్లు, పాత బిల్డింగ్లు లాంటివి చూస్తే దయ్యాలున్నాయనే ఫీలింగ్ కలుగుతుంది కదా. కానీ ఈ మయోంగ్ ఊరి పేరు చెప్తేనే షివరింగ్ వచ్చేస్తుంది. హర్రర్ మూవీస్కి హాలీవుడ్లా ఒక్కో ప్లేస్కి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. అలాగే చేతబడి శుద్ర పూజలు, అదేనండి బ్లాక్ మ్యాజిక్కి ఓ పర్టికులర్ ప్లేస్ ఉందని, దానివల్లే ఆ ప్రాంతానికి ల్యాండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని పేరు వచ్చిందని తెలిస్తే మాత్రం షాక్తో కూడిన ఆశ్చర్యంతో పాటు భయం వల్ల కలిగే గందరగోళానికి గురవడం మాత్రం పక్కా. ఈ మయోంగ్, దీన్ని మయాంగ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం అస్సాంలోని మోరీగావ్ డిస్టిక్లో గౌహతికి 40 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. ఇక్కడ కొన్ని చిన్నపాటి గ్రామాలన్నీ కలిసి ఉంటాయన్నమాట. లొకేషన్ అదిరింది, మంచి టూరిస్ట్ స్పాట్ అనుకుంటున్నారా? అయితే మీరు స్పూన్ లేకుండా కప్ ఐస్ క్రీమ్ తిన్నట్టే. చాలా ప్రాంతాలు దాని గొప్పదనాన్ని బట్టి చరిత్రలో మిగిలిపోతాయి. హాంటెడ్ ప్లేస్ అని తెలిసి వెళ్తున్నారంటే భయమేస్తోందని హర్రర్ మూవీస్ చూడడం మానేస్తామా చెప్పండి? ఈ మయోంగ్ మాత్రం జనాల్ని భయపెట్టడంలో చరిత్ర సృష్టించి చరిత్రలో నిలిచిపోయింది. మనుషులు గాల్లో ఎగరడం, జంతువుల్లా మారిపోవడం, వారికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండడం లాంటివి చాన్నాళ్ళ క్రితం వరకు ఇంగ్లీష్ మూవీస్లో, కొన్నాళ్ళుగా మన ఇండియన్ సినిమాల్లో చూస్తున్నాం. అంతకు మించిన చిత్ర విచిత్ర సంఘటనలు ఇక్కడ జరుగుతుంటాయి. మామూలుగా జర్నీ చేయాలంటే లగేజ్ ఉండాలి, ఈ ప్లేస్ని విజిట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కరేజ్ ఉండాలి. ఎలా అంటారా? మీరే చూడండి. ఈ మయాంగ్ హిస్టరీని డీటెయిల్గా తెలుసుకుంటే అసలు ఇక్కడేం జరిగింది అనేది కాస్త అయినా అర్థమవుతుంది. చేతబడి, శుద్ర పూజలు, నరబలులు లాంటి వాటికి పుట్టినిల్లుగా ఈ ప్రాంతానికి పేరుంది. దానివల్లే మయాంగ్ టూరిస్ట్ ప్లేస్గా గుర్తింపు తెచ్చుకుంది. చరిత్ర చూస్తే అస్సోంకి అంతకుముందు ప్రగ్యో జ్యోతిషపుర అనే పేరుండేది. అంతేకాదండోయ్, మహాభారతంతో పాటు ఇతర ఇతిహాసాల్లోనూ దీని గురించి ప్రస్తావన కూడా ఉంది. భీముడి కొడుకు ఘటోత్కచుడు తనకున్న అతీంద్రియ శక్తులతో మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడని, ఆయన సంతతి వారు సాధవులు, మంత్రగత్తెలు లాంటి వారు ఇప్పటికీ ఇక్కడి మయాంగ్ అడవుల్లో ఉన్నారని చెప్తుంటారు. చేతబడి, బాణమతి, మందు పెట్టడం, మాయ చేయడం లాంటి వాటి గురించి విన్నాం. కానీ ఇక్కడ మాత్రం అంతకు మించి అంతు చిక్కని సంఘటనలు జరిగాయని చరిత్ర చెప్తోంది. ఇక్కడ మంత్రవిద్య, మాయాజాలం అనేవి తరతరాల నుండి సాంప్రదాయంగా కొనసాగుతున్నాయి. అవి ఇక్కడ వారి ఆచారం కూడా. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అనే పాటల వారికున్న శక్తుల వల్ల గాల్లో తేలడం, విఠలాచార్య సినిమాల మనుషులు జంతువుల్లా మారిపోవడం, లేదా నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు అన్నట్టు హిప్నటైజం లాంటిది చేసి జంతువులను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడం ఇక్కడ వారికి వెన్నుతో పెట్టిన విద్య అన్నమాట. వీళ్ళు పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి తాంత్రిక విద్యలు నేర్పిస్తారు. ఏదో అర్థం కాని భాషలో పెద్ద పెద్దగా అరుస్తూ భయభ్రాంతులకు గురి చేయడం కాదు, కానీ అలా నేర్చుకోవడానికి కూడా చాలా శ్రద్ధ అవసరం. ఎందుకంటే భయపెట్టడం కూడా ఒక ఆర్టే కదా. ఈ ప్రాంతంలో ఏదో ఒక బలమైన శక్తి ఉంది అనేది ఇక్కడ వారి నమ్మకం.
ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నా అని చెప్పినట్టు ఆ కనిపించని శక్తితోనే కనిపించే మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు వీళ్ళు. వారి పద్ధతులు ఆచారాలు మామూలుగా జనాలకు మూఢనమ్మకం, కానీ అదే వారి నమ్మకం. జస్ట్ భయంకరంగా ఓ చూపుతోనే జనాలు వెన్నులో వణుకు పుట్టిస్తుంటారు వీళ్ళు. అయితే ఇది టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకున్నాం కదా, అసలు బయట జనాలకు అర్థం కాని అతీంద్రియ శక్తులు ఉండబట్టే కదా ఈ ప్లేస్ టూరిస్ట్ ప్లేస్గా మారింది. ఇక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు మాత్రం తమకు ఎదురైన వింత పరిస్థితులు, అనుభవాల గురించి కథలు కథలుగా చెప్తుంటారు. అవి వింటుంటే టికెట్ లేకుండానే ఫ్రీగా హర్రర్ ఫిలిం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడి అట్మాస్ఫియర్ అంతా ప్రశాంతంగా ఉన్న ఏవో సౌండ్స్ మాత్రం వినిపిస్తూ ఉంటాయట, కానీ అవి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలిసేది కాదట. అదే మరి మ్యాజిక్. ఏలియన్స్ దట్టమైన అడవుల్లో దమ్ బిర్యానీలా మనుషుల్ని తినేసే మ్యాన్ ఈటర్స్లా వీళ్ళు అంత భయంకరంగా కనిపించకపోయినా కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా అన్నంత సైలెంట్గా ఉన్నట్లు కనిపిస్తారు. హైలైట్ ట్విస్ట్ ఏంటంటే తనకున్న అద్వితీయ శక్తులతో మహాభారత యుద్ధంలో పాల్గొన్న ఘటోత్కచుడు ఆ శక్తులన్నిటినీ మయోగ్లో సాధన చేసే పొందాడని చెప్తుంటారు. దీన్ని బట్టి ఈ ప్లేస్కి ఏదో పెద్ద చరిత్రే ఉందనిపిస్తోంది కదా. మరి గొప్ప హిస్టరీనే ఉంది అనుకుంటే వీళ్ళెందుకు మనం నెగిటివ్ ఎనర్జీ, కీడు అని భావించే బ్లాక్ మ్యాజిక్కి పాపులర్ అయిపోయారు? మామా ముసా అనే రాజు ఈ ప్రాంతాన్ని ఆక్రమించాలని చూశాడు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినంత ఈజీగా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోమని సైన్యాన్ని పంపాడు. వెళ్ళడం అయితే ఎగేసుకుంటూ వెళ్ళారు. కట్ చేస్తే అక్కడి వాళ్ళు వీళ్ళకి చుక్కలు చూపించారు. తమ తాంత్రిక శక్తులతో లక్షలాది మందిని సినిమాల్లో సీజీ షార్ట్స్లో చూసినంత సింపుల్గా చంపేశారు. చంపి మాయం చేశారు కూడా. కొన్నాళ్ళ తర్వాత ఔరంగజేబ్ కన్ను ఈ ప్రాంతం మీద పడింది. రాజుకు నచ్చిందే రంభా అన్నట్టుగా వెంటనే తన సైన్యాధ్యక్షుడు రాజారాంకి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చెప్పాడు. అప్పటికే అక్కడి తాంత్రిక శక్తుల గురించి విన్న రాజారాం జీతం ఇచ్చేవాడికి ఎదురు చెప్తే జీవితం తలకిందులవుతుందనుకుని చిత్తం ప్రభు అంటూ సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. మిర్చి మూవీలో సెకండ్ హీరోయిన్ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని బ్రహ్మానందం ఎంతమంది వచ్చారు, ఎన్ని వెహికల్స్లో వచ్చారు, పెట్రోల్కి భోజనాలకి ఎంత ఖర్చు అవుతుంది అని లెక్క చెప్పి చివర్లో డబ్బులు బొక్క అని చెప్తాడు కదా. సేమ్ సిచ్యువేషన్ జరిగింది. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అన్నట్టు మయోగ్లో గుప్పుడు మట్టిని కూడా ముట్టుకోనివ్వలేదు. జగనోస్ మీ స్టైల్ స్టంట్స్తో సైన్యానికి చెమటలు పట్టించేశారు. వాళ్ళని ఏమీ చేయలేమని తెలిసి కూడా రాజు చెప్పాడని ఎగేసుకుంటూ తమని కూడా తీసుకొచ్చి బలి చేస్తున్నందుకు బండ బూతులు తిట్టుకున్నారు సైనికులు. అసలే కసి మీద ఉన్న మయోగ్ వాళ్ళు చేతబడిలో చెడుగుడు ఆడేశారు. ఆ దెబ్బకి రాజారాం కాదు కదా, సైనికులు కూడా బయట ప్రపంచానికి కనిపించలేదు. తర్వాత ఎవరూ కూడా ఆ ప్రాంతం మీద ఆశపడలేదు. కారణం భయం. అదే మయాంగ్ వాసుల ఆయుధం. భవిష్యత్తు తరాల వారికి విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో తాళపత్ర గ్రంథాలను వాడినట్లు తాంత్రిక శక్తులను నేర్చుకోవడానికి ఎలాంటి గ్రంథాలు ఉండేవి కావంట. మొదట్లో ఈ విద్యను నోటి ద్వారానే నేర్పించేవారట. గ్రంథం రూపంలో తీసుకొస్తే ఆ శక్తులను దుర్వినియోగం చేస్తే మొత్తానికే మోసం వస్తుందని ఎలాంటి పుస్తకాలేవి రాయకుండా జాగ్రత్త పడ్డారట. ఈ ఒక్క విషయంలో వీళ్ళను మెచ్చుకోవచ్చు అనిపించినా అప్పటికే నోటి మాటల ద్వారానే ఈ విద్య అనేది పాకిపోయింది. ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలి అంటే ఒకటి అవసరం, రెండు అవకాశం అయి ఉంటాయి. కానీ వీరికి మాత్రం వారసత్వంగా వచ్చేసింది. మయాంగ్ వాసుల తాంత్రిక విద్యను కఠోర దీక్ష చేసి నేర్చుకునేవారట. తరాల తరబడి ఈ శుద్ర పూజలు చేస్తూ ఆ ప్రాంతాన్నే కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేసుకున్నారు. అందుకే బయట వారికి అక్కడ అడుగు పెట్టాలంటే హడల్. ఆ ప్రాంతంలో మనుషులు నడిచినా పరిగెత్తినా గాల్లో మాయమైపోతారని
మనుషుల్ని జంతువులుగా మారిపోతారని చెప్తుంటారు. వీళ్ళకి మనసుందురాయ్ అనిపించే రూల్ ఒకటి ఉంది అక్కడ. అదేంటంటే ఎవరైతే మాయమైపోయారో వారి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి బతిమలాడుకుంటే మాయం చేసిన వారిని ప్రత్యక్షం చేసేవారట. ప్రకృతితో ఎలా మెలగాలి, ఎలా స్నేహం చేయాలి, ప్రకృతి నుంచి శక్తుల్ని ఎలా పొందాలి అనే విషయాలను బాగా గమనించి ఈ తాంత్రిక విద్యల్ని కూడా నేర్చుకునేవారట. తర్వాత ఈ విద్యలన్నింటినీ ఓ గ్రంథంలో లిఖించారని చెప్తున్నా. ఒకరి ద్వారా ఒకరు తమ తర్వాతి తరాలకు ఈ విద్యను నేర్పించుకునేవారని కూడా అంటుంటారు. ఇక్కడ మాయం చేసే వారిని బిడ్ అని, ఓజా అని అంటుంటారు. అలాగే వీరు నమ్మే దేవతల కోసం ప్రతి సంవత్సరం పోబిఠోరా అనే ఉత్సవాన్ని ధూమ్ధాంగా చేస్తారట. వామ్మో, ఈ మయాంగ్ చరిత్ర చెప్తుంటే తెలియకుండానే ట్రాన్స్లోకి వెళ్ళిన ఫీల్ అనిపించింది. కాశ్మీరో కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాలీ మంత్రం ఇస్తే ఏమవుతావో అనే సాంగ్తో మొబైల్ రింగ్ అవుతున్నట్లే అనిపిస్తోంది. ఇవాళ రాత్రి ఖచ్చితంగా కల్లోకి వచ్చేది అంతా అస్సామేనబ్బా, కన్ఫామ్. ఇప్పటి వరకు మయాంగ్ని ఒకవైపే చూశాం కదా, ఇప్పుడు రెండో వైపు చూద్దాం. చేసేది చేతబడులే కానీ చాలా మంచోళ్ళబ్బా అనుకుంటారు మీరే. కాయిన్కి మరోవైపు అన్నట్టు టూరిస్ట్ ప్లేస్ కదా అని నేచర్ని ఎంజాయ్ చేయడానికి, దీని హిస్టరీ తెలుసుకోవడానికే కాదండోయ్. మూఢనమ్మకాలకు నిలయమైన ఈ మయాంగ్కి నమ్మకంతో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజల గురించి విని భయపడితే ఇప్పుడు చెప్పబోయేది వింటే నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రకరకాల నయం కాని వ్యాధులతో ఇక్కడికి వస్తే నయమైపోతాయి అనేది చాలామంది విశ్వాసం. వయసు ఏదైనా, జెండర్ ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వెళ్తుంటారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే ఆ మంత్రాలు చేసే వాళ్ళు వ్యాధులు నయం చేస్తున్నారంటే విడ్డూరమే కదా మరి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని మంత్రాలు జపిస్తూ మనిషి శరీరంలో ఏ ప్రదేశంలో అయితే సమస్య ఉందో అక్కడ ఓ పళ్ళాన్ని పెడతారు. హైలైట్ ఏంటంటే మంత్రం జపించినంతసేపు ఆ పళ్ళెం ఆ ప్రదేశంలో అలా అతుక్కునే ఉంటుంది. జారిపోయే స్థితిలో ఉన్నా కానీ ఇంచు కూడా కదలదు. చాలా నిష్టగా వ్యాధులు నయమయ్యేలా పూజలు చేస్తారని, ఎలాంటి డిసీజ్ అయినా క్యూర్ అయిపోతుందని చెప్తుంటారు. దీనికోసం ఎక్కడెక్కడి నుండో జనాలు వస్తున్నారంటే విషయం వీక్, పబ్లిసిటీ పీక్ అని అనలేం కదా. జనరల్గా దొంగతనం జరిగితే ఏం చేస్తాం? ఫస్ట్ షాక్ అవుతాం, తర్వాత బాధపడతాం, ఆ తర్వాత వెంటనే పోలీస్ కంప్లైంట్ చేస్తాం. దొంగల్ని పోలీసులు క్లూ టీం కష్టపడి కనిపెడతారు కదా. మయాంగ్ వాళ్ళు మాత్రం అంత ప్రాసెస్ లేకుండానే దొంగని కనిపెట్టేస్తారంట. సింహాలో బాలయ్య కుట్లే కాదు పోట్లు కూడా వేస్తాను అన్నట్లు తంత్రాలు, వ్యాధులు నయం చేయడమే కాదు దొంగల్ని కూడా కనిపెట్టేస్తారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. దొంగతనం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, చేసిన వాళ్ళు కొట్టేసిన సొమ్ముతో ఎక్కడ చిల్లవుతున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని పూజల ద్వారానే చెప్పేవారట. వాళ్ళున్న ప్రదేశంలో పూజలు చేసి మంట పెడితే దొంగతనం జరిగిన చోట పొగలు వచ్చేవట. వీళ్ళకున్న మరో టాలెంట్ క్వాలిటీ ఏంటంటే భూత శక్తులు దీని ద్వారా మనుషులను వశపరుచుకొని వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుని తీర్చేవారట. ఒకవేళ వారికి దయ్యాల్లాంటివి పట్టి ఉంటే వారికి వచ్చిన విద్యలతో వాటిని వదిలించేవారట. జయం సినిమాలో నితిన్ రాసినట్టు ఈ ఊళ్ళో గోడల మీద రకరకాలుగా రాసి ఉంటుంది. అదేంటనేది ఎవరికీ అర్థం కాదు. కానీ ఆ అక్షరాల వెనక ఏదో కనిపించని శక్తి ఉందని అక్కడి వాళ్ళ అపార నమ్మకం. ఇంకో హైలైట్ ఏంటంటే తమకిష్టమైన వారు చనిపోతే వారితో మాట్లాడాలని,
వారిని కలవాలని చూడాలని అనిపించే వాళ్ళు చాలా మంది మయాంక్కి వస్తుంటారట. దీనికోసం వారి దగ్గర మరో స్పెషల్ ప్యాకేజ్ ఉందంట. కొన్ని పూజల ద్వారా అగ్నిని సృష్టించి దాంతో చనిపోయిన వారి స్వరాన్ని ఓ నిమ్మకాయలో బంధిస్తారట. చనిపోయిన వారితో మాట్లాడుతున్నట్లు కొన్ని విచిత్రమైన శబ్దాలు వస్తుంటాయని చెప్తుంటారు. ఇదిలా ఉంటే అక్కడ జరిపిన తవ్వకాల్లో జంతువుల పుర్రెలు, రకరకాల ఆయుధాలతో పాటు మనుషుల తాలూకా అవయవాలు కూడా దొరికాయి. దీని ఆధారంగా మయాంగ్ వాసులు నరబలులు కూడా ఇచ్చేవారనే అంచనాకొచ్చారు. తమ పూర్వీకులు ఇలాగే మనుషుల్ని బలిచ్చి అతీత శక్తులు పొందారని, అలా చేస్తే తమకి కూడా వారిలా పవర్స్ వస్తాయనేది వారి నమ్మకం. ఇప్పటికీ అక్కడ బలులు ఇస్తుంటారని అంటుంటారు. వారి నమ్మకాలని, మూఢనమ్మకాలని వారు ముందే చెప్తే కనుక అలా చెప్పిన వారిని లారీ టైర్ కింద నిమ్మకాయని తొక్కించినట్టు తొక్కించి పడేస్తారు. ఈ మయోగ్ మీద చాలా పరిశోధనలు జరిగాయి. అక్కడ జరిగేవన్నీ తప్పు అనేవారు ఉన్నారు, అక్కడి వారిని సపోర్ట్ చేసేవారు ఉన్నారు. పూజలు, ఆచారాలు వంటి వాటిని గౌరవించడం వరకు కరెక్టే, కానీ అన్నిటికీ చేతబడే తాయత్తో పరిష్కారం అంటే మాత్రం అది ముమ్మాటికి తప్పే అని అంటుంటారు. ఏదైనా ఒక విషయం పట్ల నమ్మకం అనేది మనిషికి బలాన్నిచ్చేదిలా ఉండాలి, కానీ మూఢనమ్మకాల పట్ల బానిసల్ని చేసేలా కాదు. అలా అయితే మయోగ్ మరో ప్రపంచమే అయ్యుండేది కదా. స్టార్టింగ్లో తర్వాత చెప్తాను అని చెప్పాను కదా, అది ఎండింగ్ ఇలా ఉంటుందని హింట్ కోసమే. సో చూశారు కదా, క్షణక్షణం భయం భయం అనిపించేలా మయాంక్ చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అయిందో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మహామాక్స్ ప్రెజెన్స్ క్షణక్షణం భయం భయం. Thank you.